ఎన్నికలైన మరుసటి రోజు నుంచి బెంగాల్లో వరుసగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మీద దాడులు, కోడిగుడ్లు విసరడం అయ్యి. అది ప్రజలే చేస్తున్నారని ప్రభుత్వం చెప్తుంటే, భారతీయ జనతా పార్టీ చేస్తుంది, ప్రజలు కాదు అంటూ వాళ్ళల్లో దాడులు చేసినటువంటోళ్ళు బీజేపీలో ఏ స్టేటస్‌లో ఉన్నారో ప్రొజెక్ట్ చేసుకొస్తోంది తృణమూల్ కాంగ్రెస్. అయితే కొంత భయపడ్డటువంటి మాట వాస్తవం నాయకులు. అయితే మమతా బెనర్జీ ఎప్పుడైతే రోడ్డెక్కడం ప్రారంభించిందో, ఆమె వెనకాల నిలబడ్డానికి తృణమూల్ వాళ్ళు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం మమతను అరెస్ట్ చేస్తే ఆవిడకి అనవసరమైన సానుభూతి వస్తుంది. అరెస్ట్ చేయకపోతే ప్రతిదానికి రెచ్చగొడుతది. ఇప్పుడు మొన్న రేప్ గురించి రెచ్చగొట్టింది. వీళ్ళు ఎన్‌కౌంటర్ చేశారు. అయినా సరే ఆవిడ రెచ్చగొట్టే కార్యకలాపాలు నడుపుతానే ఉంటుంది. కాబట్టి ఏంటి అన్నది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ప్లాన్ చేసుకోవాల్సొస్తుంది. ఇంకో పక్కన ఇదివరకు బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా మీటింగులు పెడితే, ఆ పక్కన కావాలని డీజేలకు పర్మిషన్ ఇచ్చేది తృణమూల్ కాంగ్రెస్. డీజేల ద్వారా బీజేపీ ఉపన్యాసాన్ని విననీయకుండా అడ్డుకునేది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా తృణమూల్ కాంగ్రెస్ మీటింగుల దగ్గర అదే పని చేస్తున్నారు. మమతా బెనర్జీ రూట్‌లో కూడా అదే చేస్తున్నారు. అంటే ప్రతీకారం అన్నది పతాక స్థాయికి చేరి నడుస్తోంది.